హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమోటా పప్పు చేస్తున్నా. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది మా అమ్మ దగ్గర చేస్తున్నా అనమాట. చాలా సింపుల్ అండి. నా చిన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు పప్పు అంత పెద్ద రెసిపీ నాకు రాదనుకునేదాన్ని. కానీ ఈ వీడియో తీస్తుంటే నాకు కూడా చాలా సింపుల్ అనిపించింది. ఫస్ట్ కడగని కందిబ్యాలు వేసుకున్నాను. అమ్మ తిట్టింది కడగకుండా వేస్తున్నామని. మళ్ళీ కడిగి వేసుకున్నాను. చూసారా, కడుగుతున్నా. కడుక్కొని ఇంకా వెల్లుల్లి వేసుకున్నా, తర్వాత ఆనియన్స్, తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత టమోటా, చింతపండు 5 minutes పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా చేసుకొని చింతపండు ఒక్కటే వేసుకోవాలి గిన్నెలోకి. తర్వాత చుక్కాకి ఇది అన్ని చుక్కా ఆకులు కూడా అప్పుడప్పుడు పప్పులో అట్లా ఏ దాంట్లో వేసుకోండి, చాలా మంచిది. తర్వాత పసుపు, తర్వాత తగినంత వాటర్ వేసుకోండి. తర్వాత నూనె అన్నమాట 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి గ్యాస్ పైన పెట్టుకోవాలి. విజిల్స్ రావాలి, ఇలాగా బాగా మెత్తగా ఉడికించుకోండి, ఓకేనా. తర్వాత ఇలా పక్కకు తీసి మూత తీసి ఇలా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. అమ్మ వేయి అంటుంది, నేను కొంచెం కొంచెం వేస్తుంటే. సరిపోయిందిలే అని ఇంకా అమ్మ ఆవాలు జీలకర్ర వేయమనింది. ఇంకా ఆనియన్స్, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పప్పులోకి తర్వాత, ఓకేనా. చూసారా, అలాగొచ్చినాక పప్పు వేసుకోవాలి. అంతే, మన సింపుల్ టేస్ట్ టమోటా పప్పు రెడీ. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. తప్పకుండా బాగా వస్తుంది, ట్రై చేయండి, ఓకేనా. నా చిన్నప్పుడు పప్పులోకి ఆవకాయ వేసుకొని తింటే భలే ఉంటుంది. తప్పకుండా ఆవకాయ ఉంటే ట్రై చేయండి, ఓకేనా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.